ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ ఖుషి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటికే చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు సిట్ విచారణకు నోటీసులు ఇచ్చింది, విచారణ కూడా ఇచ్చింది. ఇప్పుడు రీసెంట్గా కేసీఆర్ కూడా నోటీసు పంపించారు విచారణకు హాజరు కావాలని. ఎట్లా చూస్తారు? ఫస్ట్ అయితే తెలంగాణ సాధించిన ఉద్యమకారుడు బాపు కేసీఆర్ గారు, అటువంటి నాయకుడికి ఈరోజు సిట్టు నోటీసులు అంటే ఎంతో సిగ్గుచేటు. కావాలనేసి కడుపులో కక్ష పెట్టుకొని రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నోటీసులు అందిస్తుంది. ఎందుకంటే 11 రోజులు నీళ్లు అన్నము మానేసి తెలంగాణ సాధించడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని బాపు కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ సాధించి 10 సంవత్సరాల పాటు కడుపులో పెట్టుకొని తెలంగాణ ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకున్నారు. అటువంటి నాయకుడిని ఈరోజు ఇది సిట్టు నోటీసులు అంటూ విచారణ అంటూ బాధ పెడతారంటే మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే కావాలనేసి ఏదో రేవంత్ రెడ్డి అప్పుడు నేను జైలుకి వెళ్ళినా కదా అనేసి ఏకంగా ఈ బీఆర్ఎస్ పార్టీ వెనుకనే పడ్డాడు. కానీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అడ్డం పెట్టుకొని సొంత పార్టీ నేతల ఫోన్ల కూడా విన్నట్టు కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకి కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మాకు ఇచ్చింది తెలంగాణలో ఏమీ లేదు. వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు ఇని కూడా తెలంగాణలో కేసీఆర్ గారు తీసుకొని వచ్చిన పథకాలు ఏం లేవు. ఆయనే కదా ఓటుకు నోటు దొంగ, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం నోట్ల కట్టాలు దొరికిండు. అది యావత్తు తెలంగాణ ప్రజలకే తెలుసు. అందులో కేసీఆర్ గారి పాత్ర కానీ తెలంగాణలో ఉన్న ప్రజల పాత్ర ఏమున్నది? ఏం లేదు కదా. కావాలనేసి నేను జైలుకు పోయినా కాబట్టి అందరూ పోవాలి. సుప్రీంకోర్టే చెప్పింది కదా ఇక్కడ ఏం లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, అది ఇది అన్న తర్వాత కూడా కేటీఆర్ అన్న కావచ్చు, హరీష్ అన్నకే కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొన్న సంతన్నకే కావచ్చు, ఇప్పుడు దావోస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా. ఆ మీడియా ముందుకు రావద్దు. ఎవరైనా ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఉన్నారా? జనవరి 26 రోజు జెండా ఎగరేయకుండా దావోస్కి వెళ్ళి నువ్వు అక్కడ కూర్చొని నువ్వు వచ్చిన ఈ 10 రోజులు ఎంటర్టైన్మెంట్ తెలంగాణలో జరగాలి. కాబట్టి ఆయన దావోస్కి వెళ్ళి కూడా పెట్టుబడులు తీసుకొని వచ్చింది ఏం లేవు. ఎందుకంటే అదే కేటీఆర్ అన్న దావోస్కి వెళ్ళినప్పుడు 200 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొని వచ్చిండు, మెస్సీని తీసుకొని వచ్చిండు, 200 కోట్ల రూపాయలు పెట్టి ఆగం చేసిండు తెలంగాణను. కనీసానికి మెస్సీ వెళ్ళి కూడా తెలంగాణలో నా అద్భుతమైన క్షణాలు ఇండియాకి వెళ్ళినప్పుడు అని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి వీడియో కూడా ఒకటి అందులో అప్లోడ్ చేయలేదు. అందాల బొమ్మలను తీసుకుని వచ్చిండు, 200 కోట్ల రూపాయలు పెట్టిండు, చార్మినార్ చుట్టూ తిప్పిండు. ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధి వచ్చిందా? ఏమొచ్చింది? కావాలనేసే కడుపులో కక్ష పెట్టుకొనే ఈ సిట్టు నోటీసులు అందిస్తాడు. కానీ అంతకు మించి ఏం లేదు. కానీ తెలంగాణ సాధించిన మహానాయకుడు, ఆయన 70 సంవత్సరాలు పైబడి ఉన్నాడు. అటువంటి నాయకుడికి ఈరోజు నువ్వు సిట్టు నోటీసులు అంటూ ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇస్తానంటే ఎంత సిగ్గుచేట. అంటే మళ్ళీ 100 సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాదు. అంటే ప్రతిసారి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అంతమైపోయింది, బీఆర్ఎస్ పార్టీకి ఇక పుట్టగతులు కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పదే చెప్తా ఉన్నారు. ప్రజాపాలనని డబ్బా కొట్టుకొని కనీసానికి మొన్న మేడారంలో సమ్మక్క సారక్క జాతర జరిగినప్పుడు సీతక్క కనీసానికి కూర్చొని కూడా చక్కని స్థలం ఇవ్వలేదు. అక్కడున్న మహిళలకే విలువ లేదు. వీళ్ళు ప్రజాపాలన కాదు ఫామ్ హౌస్ పాలన అని అన్నారు కదా. ఫామ్ హౌస్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ ఆఫీస్కి పోకుండా డైరెక్ట్గా రైతు బంధు పెట్టి రైతుల ఖాతాల్లో పైసలు వేసిన ఘనత ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అది కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వానికే దక్కింది. నేరుగా రైతు ఖాతాల్లో పైసలు పడ్డాయి. కానీ కేసీఆర్ గారు అప్పుడు రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చిండ్రు. చాలా వరకు వాళ్ళే వచ్చి వెరిఫికేషన్ చేసి ఇంటి వరకు రేషన్ కార్డు ఇచ్చారు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండి, ఇచ్చిండా? ఇయ్యలేదు. మొన్నటికి మొన్న ఏమన్నాడు, నాకు ఉద్యోగాలు వద్దు మాకొద్దు అని తెలంగాణలో ఉన్న అందరూ నోటిఫికేషన్లు వేయొద్దని ధర్నాలు చేస్తానని చెప్పిండు. తర్వాత ఏమైంది, మొన్న దిల్సుఖ్ నగర్లో వాళ్ళు అన్నారు కదా మాకు ఉద్యోగాలు కావాలి అనేసి వాళ్ళే పాపం ధర్నా చేశారు. అశోక్ నగర్ చౌరస్తాకు రాహుల్ గాంధీని తీసుకొని వస్తే తెలుస్తుంది ఎట్లా తరిమేస్తారో భయానికి. మళ్ళీ అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కనిపిస్తలేదు. వాళ్ళ ఎమ్మెల్సీలు కూడా అక్కడికి వెళ్ళి కనిపిస్తలేరు కదా. 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనులు 2 ఏళ్ల కాలంలోనే మేము చేసి చూపెట్టినామంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. 10 సంవత్సరాలలో బాపు కేసీఆర్ గారు 60 సంవత్సరాల దరిద్రాన్ని పోగొట్టిండ్రు. బానిస సంఖ్యలు విప్పి తెలంగాణ తల్లి విముక్తురాల్ని చేసి ఈరోజు తెలంగాణను ఆ 10 సంవత్సరాలు స్వర్ణాక్షరాలతోటి మనం రాసుకోవచ్చు. తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకొని కన్న తండ్రి లెక్క చూసుకున్నారు. ఆ పాలన చూసి ఇప్పుడు 2 సంవత్సరాలకు పైబడింది. ఒక ఫ్రీ బస్సు పెట్టిండు, బస్సుల సంఖ్య పెంచలేదు.
ఆయనే. పెంచకపోవడం వల్ల బస్సులకి యాక్సిడెంట్ అవుతుంది. అందులో అధిక సంఖ్యలో మహిళలు ఎక్కుతారు. 4 గంటలు 4 అవర్స్కి ఒక్క బస్సు ఉన్నది. ఆ ఒక్క బస్సులో 4 బస్సుల మహిళలు ఎక్కుతారు. అందులో డ్రైవర్ కండక్టర్ తప్ప మొత్తం మహిళలే ఉంటారు. అది కూడా ఆడోళ్ళకి ఫ్రీ బస్ అని పెట్టి మొగోళ్ళ జేబుల నుంచి వెళ్ళి పైసలు కట్ చేస్తాండు కదా, మరి అదెట్లా? అంటే పదే చెప్తా ఉన్నారు కదా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని సీతక్క చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగానే ఇంకా 3 ఏళ్ల కాలంలో వాళ్ళు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారు కావచ్చు. ముందైతే అక్కడున్న సీతక్కకు విలువ ఇస్తే చాలు. సీతక్క మొన్న ఎక్కడ కూర్చున్నది, కనీసానికి ఆమె రేవంత్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ జరిగి ఆమెను పక్కన కూర్చోబెట్టుకోవచ్చు. కానీ ఆమె కింద కూర్చుంటే కనీసం ఆమెకే విలువ ఇయ్యలేదు. ఆ మహిళలకే ఇంద్రమ్మ చీరలు అని, అంతకుముందు బతుకమ్మ చీరలు అని ఉండే ఎంతో అద్భుతమైన పేరు, అది తీసేసి ఇంద్రమ్మ చీరలు అని పెట్టి కనీసానికి అందరూ మహిళలు అయితే ఓటేసారు, కానీ డాక్రా మహిళలకు మాత్రమే ఇంద్రమ్మ చీరలు అందించారంటే తెలంగాణలో అందరు మహిళలు ఓట్లు వేయాలి అంటే డాక్రా మహిళలకే ఇస్తారా చీరలు? అందరికి ఇవ్వాలి కదా. అంటే అన్ని పథకాలు అందరికీ ఆ రోజు 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తా వచ్చిన 100 రోజుల్లో అన్నాడు. 100 రోజులు పోయింది. ఈరోజు 2 సంవత్సరాలు పై దాటింది. వాళ్ళు అడిగిన 2500 ఇస్తాడా, 500 గ్యాస్ ఇస్తాడా? ఇస్తలేడు. ఏమన్నాడు, ప్రతి ఒక్కరికి ఇంటికి 0 అది కరెంట్ బిల్ అని చెప్పిండు. ఓనర్లకు అవుతుంది, రెంటర్స్ కావట్లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఫ్రీ బస్సు తప్ప ఏది చేయలేదు. 2500 ఇవ్వచ్చు కదా, ఎంగమ్మాయిలకు అన్నాడు కదా, కాలేజ్ చదువుతాను కాబట్టి స్కూటీలు ఫ్రీగా ఇస్తామని చెప్పింది ఆ రోజు. ఎవరు వచ్చి ప్రియాంక గాంధీ మరి ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. చాలామంది ఇప్పుడు ఆడపిల్లలు ప్రియాంక గాంధీజీ మరి స్కూటీకి ఇద్దరే అంటారు. మరి ఏది ప్రజలంతా అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, వేచి చూస్తూ ఉన్నారు. కాకపోతే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలే ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. ప్రజలంతా మా పట్ల సానుకూలంగా ఉన్నారు. అందుకనే రీసెంట్గా జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో మాకే ప్రజలు పట్టం కట్టిరు, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది లేకుండా చేస్తా, మొత్తము కేసీఆర్ గుర్తులే నేను తుడిపేస్తా అని చెప్పి పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఎవరన్నా తెలంగాణను రాగానే ఏం చూపిస్తాడు? చార్మినార్ని చూపిస్తాడు, తీసుకొని పోయి అసెంబ్లీని చూపిస్తాడు, సచివాలయాన్ని చూపిస్తాడు, ఆయనకి తీసుకొని వచ్చిన అమర జ్యోతిని చూపిస్తాడు, అంబేద్కర్ స్టాచ్యూని చూపిస్తాడు. ఇవన్నీ బాపు కేసీఆర్ గారి గుర్తులు. ఇప్పుడు ఇంకొచ్చేసి ఇప్పుడు యూరియా బస్తా దొరకకుండా చప్పులు క్యూ లైన్లో పెట్టుకొని రైతులందరూ పడిగాపులు కాస్తారు యూరియా కోసం. ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తాడు, నేను యాప్లో యూరియా అమ్ముతా అని చెప్తాడు. అంటే కనీసానికి ఊర్లలో ఉన్న రైతులు చదువుకొని ఉండరు, వాళ్ళ దగ్గర పెద్ద ఫోన్లు కూడా ఉండవు. అట్లాంటప్పుడు వాళ్ళు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే వాళ్ళు అప్లికేషన్ ద్వారా యూరియా తీసుకుంటారా, తీసుకోరు. అదే బాపు కేసీఆర్ గారి హయాంలో 1 యూరియా బస్తా అయింది, 4 యూరియా బస్తాలు కావాలన్నా ఆటో డ్రైవర్కి పైసలు ఇచ్చి పంపిస్తే పొలం దగ్గర వేసి వెళ్ళేటోళ్ళు కదా. మరి అది పక్కన పెట్టేసి ఆయనే ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చెయ్యమని అడిగిన వెంటనే ఆయన గుర్తొచ్చేది ఏంటిదంటే, అది బీఆర్ఎస్ నాయకులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, మాలాంటి సోషల్ మీడియా వారియర్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టడం, తీసుకొని వెళ్ళడం, కొన్ని రోజులు డైవర్టీస్, అది పాలిటిక్స్ తప్ప ఇక్కడ ఏం లేదు. ప్రశ్నించేది మీ బీఆర్ఎస్ పార్టీ కాకుండా బీజేపీ సంబంధించినటువంటి నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా వారియర్స్నే ఎందుకు కేసులు బనాయిస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తా ఉన్నారు, అరెస్టులు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇక్కడ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే తడిసి మోపైతుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఆయన లేవంగానే పేపర్ కూడా చదవాడు, ఫోన్ ఓపెన్ చేసి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఏం పోస్టులు పెట్టినరు అని చదివి చూసి ఆ వీడియోస్ని ఈరోజు ఎవరిని తీసుకొని వెళ్ళి జైల్లో కూర్చోబెట్టాలి, లేకపోతే విచారణకు ఇట్లా పిలవాలి, పోలీసులను వాళ్ళ ఇంటి ముందట పంపించాలి. ఇట్లయినా ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన నాయకులు బాపు కేసీఆర్ గారు, వాళ్ళ సైనికులం మేము అన్ని వేళలా ప్రశ్నిస్తూనే ఉంటాము. ఆయన ఎన్ని కేసులు పెడతా ఉన్నారు, జైలుకు కూడా పంపిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మీరు భయపడి వెనక్కి తగ్గే అవకాశం ఉన్నాయి, ఎందుకంటే మీ నాయకుని కూడా నోటీసులు పంపిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఎన్ని నోటీసులు కానీ, ఇట్లాంటి ఎన్ని పోలీస్ స్టేషన్స్ కానీ, ఎప్పుడైతే ఎంతమంది పోలీసులు వచ్చినా తీసుకొని పోయి కూడా
చేసినా కూడా కూర్చోబెట్టి గంటల తరబడి మాట్లాడినా కూడా ఇంతకు 10 పనిచేస్తాము, ఇంతకు 100 ప్రశ్నిస్తాము, ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసాక వదిలిపెట్టేదే లేదు. అంటే త్వరలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు జైలుకి వెళ్తారు, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగానే మరి జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయా? కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం కాదు, అది సీట్ చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అని ఇప్పటి వరకు ఏ పోలీసు వాళ్ళు కానీ ఆ సిట్ కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పిందా? ఇప్పటి వరకు చెప్పలేదు కదా. ఇక్కడ విచారణనే పిలుస్తారు కేవలం వాళ్ళని, అంతేగాని వీళ్ళు నేరస్తులను అయితే చెప్తలేదు కదా. మరి అది కోర్టు చెప్పలేదు ఇప్పటి వరకు. ఏ ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వాళ్ళు కూడా అఫీషియల్గా చెప్పలేదు కదా. అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందా? అంటే పోలీసు వాళ్ళు అవసరం లేదా? ఇది రాజ్యాంగం కాదా? అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో వాళ్ళు చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు ఏదైనా వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. కానీ పోలీసు వాళ్ళు చెప్పకుండా, కనీసానికి విలేకరులు కూడా ఇది జరిగింది అని చెప్పకుండా, ఎవరు చెప్పకుండా ఈయననే నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ అయినా కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే లోపల ఏం విచారణ జరుగుతుందో పోలీసు వాళ్ళకి తెలియదు, కానీ ఫస్ట్ కాంగ్రెస్ నాయకులకు తెలుస్తుంది. నిన్న క్రిషాంక్ అన్న కానీ వీళ్ళు అందరు కన్వీనర్లు కూర్చొని ఆధారాలతో సహా చూపించారు కదా. ఒక గ్రూప్ రన్ చేసి అందులో వీళ్ళు అన్ని పోస్టులు పెడతారు, ఎడిటింగ్లు చేస్తారు, ఇట్లా విచారణ వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మరి లోపల ఉన్న వ్యక్తులతో వీళ్ళకి ఏం సంబంధం? కాంగ్రెస్ నాయకులకు పోలీసులు వేరే, పార్టీ వేరే. అటువంటిప్పుడు పోలీసు వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా పార్టీకి తెలుస్తుంది కదా. మంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు, ఏమన్నా మిస్యూజ్ చేస్తున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేడు, వైద్యశాఖ మంత్రి లేడు, హోం మంత్రి లేడు, అన్ని శాఖలు ఆయన శంఖ కింద పెట్టుకొని కూర్చొని ఆయన చెప్పిందే రాజ్యం, ఆయన నేను చేసిందే శాసనం అని చెప్తారు కదా. అట్లా ఇప్పుడు పిడేలు ఒకటి ఉండే కదా, పిడేలు వాయించుకుంటా ఈజిప్ట్లో ఒక ఇట్లుండే చక్రవర్తి, అట్లా ఈయన వాయించుకుంటా వాయిద్యాలు కూర్చొని తెలంగాణ అంతా తగలబడతా అంటే కూడా క్యాజువల్గా ఈయన కూర్చొని ఏమంటాడంటే తెలంగాణలో ఏం జరగట్లేదు, నేను చెప్పిందే శాసనం అనేసి అంటాడు. కాబట్టి ఈయనను చూసే కదా పొద్దున్న లేస్తే ఈయనను అసెంబ్లీ సెగ్మెంట్ జరుగుతానప్పుడు ఎవరైనా వచ్చి మా ఇంట్లో కూర్చొని పిల్లలు కానీ మేము కానీ మా అమ్మ కానీ అందరం అప్పుడు చూసేటోళ్ళం. అదే అసెంబ్లీ సెగ్మెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంటే టీవీలు బంద్ చేసుకుంటాను. ఎందుకంటే అందులో ఏం జరుగుతుంది? పొద్దున తొండలు ఈడుస్తా, నేను అట్లా చేస్తా, నేను పేగులు తీసి మెళ్ళేసుకుంటా అంటే ఈయన బోటి కొట్టేటోడా పేగులు మెళ్ళేసుకోవడానికి. ఇవన్నీ ఎట్లున్నాయంటే కనీసానికి ఎక్కడన్నా నేను ఒక ముఖ్య అతిథిగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో పిలిచినప్పుడు కూడా అది స్కూల్ చూడాడు, ఏదైనా సభ చూడాడు. కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ అన్నని తిట్టడమే, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం పనిగా పెట్టుకున్నాడు. మధ్యకాలంలో రేవంత్ రెడ్డి అన్నాడు ఇక్కడ నుంచి కేసీఆర్ని నేను తిట్టానంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అదే పదంగా మాట్లాడడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు ఎట్లా కావో ఆయన చెప్పిన మాటలు కూడా ఏవి కూడా అమలు కావు. ఆయన ఈరోజు అంటాడు నేను ఎప్పటికీ ఏమీ మాట్లాడను అంటాడు, పొద్దున్న లేస్తే అయ్యే మాటలు, అదే తీరు, అదే పని. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా మేము ప్రశ్నిస్తాం బీఆర్ఎస్ తరపు నుంచి వెళ్ళి, మీరు ఇచ్చిన కదా 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయండి అనేసి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే శబ్దం వినిపిస్తుందో వినిపించిన వెంబట ఏమంటాడంటే స్టార్ట్ చేస్తాడు, బోటి అది పేగులు మెళ్ళేసుకుంటా, తొండలు ఈడుస్తా, పంచాలకు పోయిన. అప్పుడు అన్నాడు కదా కాళేశ్వరం అన్నాడు, కూలేశ్వరం అన్నాడు, కూలిపోయింది అన్నాడు. అదే కాళేశ్వరం వర్షాకాలంలో 10 క్యూసెక్ల నీళ్లను కడుపులో పెట్టుకొని కన్న తల్లిలాగా నిలబడ్డది. కాళేశ్వరం విలువ రైతులకు తెలుసు, ఇటువంటి రాబందులకు ఏం తెలుస్తుంది? 24 గంటలు కష్టం చేసే రైతులకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ కాళేశ్వరం వల్ల అధిక దిగుబడి పంటలు ఇస్తాని అన్నాడు కదా. మొన్నటికి తెలంగాణలో చాలా వరి పండిందంటే దానికి కారణం ఎవరు? బాపు కేసీఆర్ గారు. ఆ ఉన్న కాళేశ్వరాన్ని రిపేర్ చేయకుండా కావాలనే కుంటి సాకులు చెప్పుకుంటా కూలిపోయింది అని చెప్తాను. మళ్ళీ పాలమూరు ఏదో ప్రాజెక్ట్ మొన్న ప్రారంభించడానికి పోయింది కదా, అది కాళేశ్వరంలో ఒక భాగమే కదా, అక్కడి నీళ్ళే కదా అక్కడికి వచ్చేటి. మరి అన్నీ అబద్ధాలే, అట్లనే ఉంటుంది రేవంత్ రెడ్డి అంటే అబద్ధం. 10 ఏళ్ల కాలం పాటు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిజంగానే ఈ 3 ఏళ్ల కాలం పక్కన పెడితే రాబోయే 10 ఏళ్ల కాలం పాటు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ఉంటాడు అనుకోవచ్చు? 10 ఏళ్ళు కాదు కదా, ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో గెలవదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ సాధించిన మా నాయకుడు బాపు కేసీఆర్ గారు
అటువంటి మహానాయకుడికి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంటూ సుప్రీంకోర్టు ఏదీ లేదు అని చెప్పినా కూడా కష్టపెడతానమంటే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకా తెలంగాణలో ఎక్కడుండాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఆయన కనీసం ఆయన వయసు కన్నా విలువీయకుండా ఈరోజు తెలంగాణలో కడుపులో పెట్టుకొని కన్న బిడ్డలాగా చూసుకున్న ఒక తండ్రికి నోటీస్ ఇచ్చినట్టు ఈరోజు మేము ఈ సోషల్ మీడియా ఒక వారియర్స్ గుండి మేము ఇంత బాధపడతామంటే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కేసీఆర్ గారు ఓడిపోతారని ఓట్లు వేయలేదు. ఏదో మైమరిచిపోయి ఊర్లలో 1-2 డిఫరెన్స్ తోటి ఓడగొట్టినరు. కానీ తర్వాత కేసీఆర్ గారు ఎప్పుడైతే ఓడిపోయినరో ఫస్ట్ బాధపడ్డది ఆ ఊర్లలో ఉన్న ప్రజలే. వాళ్ళకే కదా రైతు బంధు ఎగ్గొట్టిండు, 2 లక్షలు రుణమాఫీ చేయలేదు, పంట గిట్టుబాటు ధర కూడా అందించలేదు, బోనస్ అన్నాడు, అది కూడా ఇయ్యలేదు కదా. అటువంటప్పుడు నేను ఒకటి చెప్తాను, 10 సంవత్సరాలు కదా ఇప్పుడు నువ్వు ఉండేది. ఇప్పుడే ఎన్నికలు పెడితే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి. సగానికి సగం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో గెలిచింది. రేపటికి ఇవి జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీలో కావచ్చు, మళ్ళీ మా సత్తా చాటుకుంటాము. ఎన్నికల్లో ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు చేతి గుర్తు కొట్టేద్దామని వేచి చూస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ప్రజలందరూ తెలంగాణలో ఎట్లున్నదంటే ఊర్లలో వెళ్ళి పొలాల దగ్గర ఉన్న రైతులను అడిగితే తెలుస్తుంది వాళ్ళు ఎంత బాధపడతారంటే కాంగ్రెస్కి ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటాం అనేసి ఎన్నో వీడియోస్ వస్తాయి మా దగ్గర సోషల్ మీడియా పరంగా. మేము కూడా చూస్తాం. తప్పైపోయింది కేసీఆర్ గారు, క్షమించండి, మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోమనేసి వాళ్ళే బాధపడతారు. ఇప్పుడు హైడ్రా తీసుకొని వచ్చి నిన్నటికి నిన్న ఇల్లులు కూలగొడతారు. అది 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పిండు. కానీ అందంగా కట్టుకున్న మహిళల గృహాలనే కూలగొడతారు. కనీసానికి వాళ్ళు నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ళు సామాన్లు కూడా సర్దుకోకుండా చేస్తారు. ఒక అన్నం లేదా అంతకుముందు వీడియోలో కేసీఆర్ అన్న ఎక్కడున్నావు రావాలి అనేసి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అందరూ కేసీఆర్ గారు ఎక్కడున్నారు మళ్ళీ మీరే కావాలి అనేసి అంటారు. అది లక్కచర్ల బాధ్యతలే కావచ్చు, హైడ్రా బాధ్యతలే కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు యూరియా కోసం బాధపడే రైతులే కావచ్చు. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపిస్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ లీకులు ఇస్తూ ఉంది. నిజంగా కేసీఆర్ జైలుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ వయసులో? కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటేనే ఫస్ట్ తెలంగాణ యావత్తు రగులుతాంది, కడుపులో ఎట్లా మంటలు వేస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడే కుప్ప కూల్చేద్దామా అనంత బాధ అనిపిస్తుంది గుండెలగానే. కేసీఆర్ గారిని జైల్లో పెడతా అంటే నిప్పుతో చెలగాటం ఆడినట్టు, నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడతారు కదా, అంత ఈజీ కాదు కేసీఆర్ గారిని జైల్లో పెట్టడం అంటే. తెలంగాణలో మరో ఉద్యమం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా 3 సంవత్సరాల తర్వాత కాదు ఇప్పుడే కుప్పకూల్చేస్తాం.